యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఆరూరు గ్రామ పరిధిలోని అప్పారెడ్డిపల్లి తుర్కపల్లి మధురలో శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ వి సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తుమ్మల సత్యనారాయణ రెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, మేదాల వెంకటేశ్వర యాదవ్, రవీందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सर्वेजं चैत्ररथं सुनन्दनवनं कुर्या सदा मंगलो सावधान आत्मा पापं भव नायिमां नमया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति ममेव शरणं मम तस्मात् कारुण्यभावेन राजाधिराजाय प्रलयदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे ఆయన ఎక్కువ పదం ఆయనే చిన్న చిన్నరా అల్లుడు నెత్తలెత్తుకోండి. రండి రండి.
పక్కపల్లి పడు రాత్రి పక్కపల్లి పడు అడలు పడు నమస్తే నమస్కారం చేయండి. అమ్మవారి యొక్క గలసీమలో ధారణ చేసేటువంటి మాంగళ్యం, ఈ యొక్క మాంగళ్యం మహామహిమ కలిగినటువంటిది మనందరికి బాగా తెలుసు. మాంగళ్యం అనేది భర్త యొక్క జీవన హేతుభూతమైనటువంటిది. ఇక్కడ రామచంద్రుడు భగవంతుడు కాబట్టి లోక జీవన హేతున ఈ లోక సంరక్షణార్థం జరుగుతున్న కళ్యాణం కోసం మాంగళ్య ధారణ చేస్తున్నానని వరుడైనటువంటి నారాయణమూర్తి స్వరూపుడు శ్రీరామచంద్రుడు ఈ లోక సంరక్షణార్థం ఈ మాంగళ్య ధారణ చేస్తున్నట్టుగా మంత్రం చెప్పి ధారణ చేయడం జరుగుతుంది. మాంగళ్యం యొక్క విశేషం చాలా గొప్పది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అమ్మలు మీ మాంగళ్యాన్ని కూడా ముట్టుకొని నమస్కరించుకొని కళ్ళకు అద్దుకోండి. ఆ అమ్మవారి యొక్క మాంగళ్యాన్ని చూసి మీ మాంగళ్యాన్ని కూడా తగిలి దండం పెట్టుకోండి. ఓం మాంగళ్య దేవతాయ నమః. ఓం మాంగళ్యం తంతునానేన జీవన హేతునా ఓం మాంగళ్యం తంతునానేన లోకజీవన హేతునా కంఠే భద్రామి శుభగే మంజీవ శరదాక్షదం. స్వామివారు ధారణ చేయవలసినది స్వామివారి యొక్క అమ్ము. ఇది వీళ్ళు ఆయన చేత వేయాలి కాబట్టి మనం వేసేది కాదు కానీ ఈ యొక్క భారంతో వేశాం. ఆ అమ్మవారి యొక్క ధనసీమలో మాంగళ్యం ఏదో విరాజమానమై వెలుగుతుంది. అటువంటి మాంగళ్యం యొక్క బలము మనందరికీ గొప్ప ఆశీర్వాదం. ఆ మాంగళ్యం అమ్మవారి మెడలో ఉన్నట్లు అందరి అమ్మల మెడలలో ఉంది. దయచేసి ఈ సందర్భంగా మీకు ఒక మంచి మాట వినవించాలి. మీరేమైనా ఆచరిస్తున్నటువంటి విధానంలో ఆ మాంగళ్యంతో పాటు ఒక ముత్యము, ఒక పగడము, ఒక నల్లపూస మాత్రమే ఉండాలి. ఇంకా ఇతరమైన వస్తువులు ఉండొద్దు. ఎందుకు ఉండాలి ఇవి అంటే దీనిలా అరూరు అప్పారెడ్డిపల్లి గ్రామం 6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పూర్వకాలం నుంచి ఉన్న ఆ దేవాలయాన్ని రినోవేషన్ చేసి అనగా పునరుద్ధరణ చేసి జీవధ్వజ ప్రతిష్ఠ జరిపారు. ఆ కారణంగా ఆనాటి నుంచి జీవధ్వజ ప్రతిష్ఠ జరిగిన రోజున శ్రీ ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయునిగా పూజలు అందుకుంటూ ఆ ప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇలా వరుస క్రమంలో ఈ సంవత్సరం 6వ సంవత్సరం అయినప్పటికీ భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క సీతారామచంద్ర స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామికి ప్రతినిత్యం భక్తులు వచ్చి వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అట్లాగే ఇది అప్పారెడ్డిపల్లి గ్రామానికి అతి దగ్గరలో ఉన్న ప్రక్కనే ఉన్నటువంటి తుర్కపల్లి గ్రామస్తులు అనేక మంది ఈ మార్గం గుండా వెళ్తూ ఆ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహాన్ని కోరుతూ
భక్తు కష్టమనకుండా లోపలికి వచ్చి ఆ స్వామికి ప్రదక్షిణలు జరిపి ఆ స్వామికి దండం పెట్టుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఇట్లా ఈ 2 గ్రామాల వారు అత్యధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని జరుపుకుంటున్న వేళ ఈ 2 గ్రామాల వారే కాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో వచ్చి వారు కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవడానికి, అలాగే ఈ కళ్యాణ కార్యక్రమం సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో తలంబ్రాలు, వడిబియ్యాలు మరియు మాంగళ్యాలు అలాంటివి తెచ్చుకొని మొక్కుకున్న వారు మొక్కుకున్న విధంగా ఆ యొక్క కళ్యాణంలో పాల్గొని తరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం విశేషంగా ఆ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు విశేషమైనటువంటి ఆదరణ కలిగిన విధంగా భక్తులంతా తయారు చేయించుకొని వచ్చి కొత్తగా నూతనంగా ఆ యొక్క విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరుపుతున్న కళ్యాణం చాలా విశేషంగా భక్తజనాలు రావడం చాలా సంతోషకరం. ఈ విధమైనటువంటి కార్యక్రమం వరుసగా జరిగేందుకు తోడ్పడేటువంటి ఈ యొక్క భక్తాదులందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం ఉండాలని ఈ నిర్వాహకులందరికీ కూడా ఆ శ్రీరాముడు రక్షగా నిలబడి ఈ కార్యక్రమాలు సమాజం కోసం, గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఇలాగే జరపాలని వారందరినీ కూడా ఈ సందర్భంగా ఆశీర్వదిస్తున్నాం. ఇది చిన్న గ్రామం అయినప్పటికీ ప్రసన్న ఆంజనేయ స్వామి పూర్వకాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి పూజలు అందుకుంటున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్లన్నీ కూడా గొప్ప వనంగా ఉండి ఆ స్వామికి ఆలవాలమై ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించి తరించి ఇప్పటికీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నారంటే ఆ స్వామి చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలిగించేవాడుగా, ఈ క్షేత్రం చాలా ప్రాచీన కాలమైనదిగా అర్థమవుతుంది. ఆ విధమైనటువంటి భక్తి భక్తులలో ఇప్పటికీ ఉండి ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఆ భగవంతుడు సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.